గ్రూప్ 1 ఎక్కడ గ్రూప్ 1 ఎక్కడ అది గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలేదా ప్రిలిమినరీ ఎగ్జామ్ నా క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయండి నేను మీతో మాట్లాడతాను మీరు ఇప్పటిదాకా వాళ్ళతో మాట్లాడుతున్నా నేను మీతో మాట్లాడుతున్నాను గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందా జరగలేదా మీరు చెప్పండి ఇక నా క్వశ్చన్ ని మీరు ఆన్సర్ చేయండి నేను చెప్పండి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందా అరే మేడం గారు ఆన్సర్ చెప్పండి ఏం మాట్లాడుతున్నారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది వనిష్ఠ తీసుకున్నాడు వనిష్ఠ గ్రూప్ 1 ఎగ్జామ్ మేడం కాదు నీ బల్లాలు ఓలేమో అసెంబ్లీలో బేరిస్తారు ఓలేమో మీడియాలో బేరిస్తారు ఇదేనా పద్ధతి నేను పద్ధతా మధ్య నువ్వు 10 నిమిషాలు మాట్లాడొద్దు ఆగండి 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 ఇప్పుడు ఒక్కొక్కరు 1 by 1 ఎందుకంటే గొడవ పెట్టుకుంటే కాదు సో 1 by 1 అడిగినప్పుడు సమాధానం ప్లీజ్ అడిగినప్పుడు సమాధానం మధ్యలో మాట్లాడమని చెప్పండి కన్ఫ్యూజ్ అయిపోతుంది గొడవ పెట్టుకుందాం వచ్చినా మెడికి లేదు అందుకనే 1 by 1 మాట్లాడండి అరే నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా ఇంటర్వ్యూ మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఛానల్ పెట్టుకొని లైవ్ లో సమాజానికి ఒక ఆన్సర్ ఇవ్వాలా నేను మాట్లాడటప్పుడు ఇంటర్ఫియర్ చేస్తా ఒకటే ఒక మాట చెప్తా ఏబీపీ మాయ మాటలు చెప్పాట రోడ్డు ఫస్ట్ టైం మాట్లాడారు అన్నాడు మాయ మాటలు చెప్పి రోడ్డు తీసుకొచ్చాడు మాయ మాటలు చెప్పి నిరుద్యోగ జీవితాన్ని ఖరాబ్ చేసింది మీరు కదా నిరుద్యోగ రోడ్డు వేసుకుంది మీరు కదా విద్యార్థి రోడ్డు వేపించుకుంది మీరు కదా మరి నిరుద్యోగులకు 2 లక్షలు ఫీజు అందరూ మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు ఒక రిప్రజెంటేషన్ ఉన్నారు ఇప్పటికి 3 సార్లు చెప్పాను వాళ్ళందరూ సైలెంట్ లేరా అతను మాట్లాడుతున్నారు ఇంటర్ఫియర్ కావద్దని చెప్తున్నాను మరి ఎవరు మాయ మాటలు చెప్పారు మాయ మాటలు చెప్పారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి గెలవాలని విద్యార్థులతో ఆడుకుంటున్నారు ప్రశ్నించండి మాట్లాడు అయిపోయిందా మధ్యలో ఇంటరప్ట్ కాకండి ఏం మాట్లాడుతాడో మాట్లాడండి చెప్పండి చెప్పండి లేదు ఎవరు ఇంటరప్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడండి దానికి బాగుంటది క్వశ్చన్ ఆన్సర్ కి బాగుంటది ఇట్లా పెట్టుకుంటే బాగుంటది కానీ ఇందాక నుంచి ఒకటే అంటున్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ అని ఎస్ఐ కానిస్టేబుల్ గత 5 ఏళ్ల నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఒకసారి హైట్ రిక్రూట్మెంట్లో ఒకసారి లాంగ్ జంప్ రిక్రూట్మెంట్లలో ప్రతి దాంట్లో కూడా మళ్ళీ రీకండక్ట్ చేసి దాన్ని అట్నే కాలయాపన చేస్తే గవర్నమెంట్ ఏర్పడగానే త్వరితగతిన వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చింది కానిస్టేబుల్ డిఎస్సి విషయం దేనికోసం అయితే గత ప్రభుత్వంలో కొట్టానో అదే డిఎస్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ టెట్ కోసం వాళ్ళు పోస్ట్పోన్ టెట్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ కొట్లాడితే వాళ్ళకి టెట్ పెట్టించి డిఎస్ కండక్ట్ ఎగ్జామ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే గ్రూప్ కోసం నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను చాలా స్పష్టంగా ఇదే విద్యార్థి నిరుద్యోగులు అందరూ జనార్దన్ బ్రదర్ కూడా ఉన్నారు ఇదే విద్యార్థి నిరుద్యోగులు ప్రభుత్వానికి ఒక నివేదికగా ఒక రాష్ట్రరోకగా మాకు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తారా చేయరా అని చెప్పేసి అర్ధరాత్రి నేనే చెప్తున్నాను నేను ఒక విద్యార్థిని అండి పార్టీలు పక్క పెడతాం ఒక విద్యార్థిని ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి మేము కూడా కొట్లాడిన అరెస్ట్ అయినాం ఆ ఆవేదన ఆ బాధ నాకు తెలుసు సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా అర్ధరాత్రి ఇది ఎవరు ఆపిన ఆగేది కాదు ఇది ఎవరు దాచిపెట్టినా దాచి కాదు ఇది వాస్తవం సిటీ కాలేజ్ మా గ్రూప్ 2 పోస్ట్పోన్ అని చెప్పి అర్ధరాత్రి వస్తే నెక్స్ట్ 2 డేస్లోనే గెజిట్ రిలీజ్ గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పోస్ట్పోన్ల విషయంలో కానీ ఇదే రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇదే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో కానీ గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు సరిగ్గా కండక్ట్ చేయకపోతే పేపర్ లీకేజ్లు అవుతుంటే పేపర్లు అమ్ముకుంటుంటే ఒకదాని తర్వాత ఒకటి లీకేజ్లు అవుతుంటే మా గోస వినండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఇదే రాష్ట్రోకులు ఇదే ధర్నాలు ఇదే దీక్షలు ఇదే అరెస్టులు ఇదే జైలు పాలనలు మేమంతా వెళ్తే కనీసం మాకు రిప్రజెంటేషన్గా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కన్సర్న్ నుండి ఏ ఒక్క మంత్రి అయినా సరే ఒక్క ప్రజాప్రతినిధి అసలు ఏం జరుగుతుంది ఎందుకు రోడ్డు ఎక్కుతారు విద్యార్థి నిరుద్యోగులు దేనికోసం ఎక్కుతారు అని చెప్పేసి ఏ ఒక్క ప్రజాప్రతినిధి సరే ఆరాధించిన చరిత్ర ఇది లేదు ఇది రికార్డు కానీ మొన్నటి నుంచి వాళ్ళు 8th మంత్ 9th మంత్ నడుస్తుంది 8 నెలల నుంచి ఇదే విద్యార్థి జనతా బ్రదర్హుడ్లో గ్రూప్ 2 విషయం డిఎస్సి విషయం రిక్రూట్మెంట్ విషయం జాబ్ క్యాలెండర్ విషయం ప్రతి దాని మీద విద్యార్థులు అడిగిన దానికల్లా ఫలితం దక్కుతుందా లేదంటే ఇవాళ జాబ్ క్యాలెండర్ దక్కింది డిఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది గ్రూప్ 1 పారదర్శకంగా నిర్వహించడం జరిగింది గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్లో ఏమేమి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనేది చాలా క్లియర్గా ఇయర్ మంత్ సరే స్పష్టత చేయడం జరిగింది ఇవన్నీ చేసినాక కూడా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ అవసరాల కోసం ఒకసారి బీఆర్ఎస్ పోతుంది ఇంకోసారి కొన్ని విద్యార్థి సంఘాలు పోతారు మనందరం దేనికోసం కొట్టలేనాం మనకు పోస్ట్పోన్ కావాలని కొట్టలేదు పోస్ట్పోన్ అయిందా లేదా ఇది అయిపోయినాక ఇంకో సబ్జెక్ట్ కావాలి మనకి ఏం కావాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి దానికోసం కొట్టాను అది రాగానే జాబ్ క్యాలెండర్లో డేట్ లేదు మీరు భూతత్వం పెట్టినట్టు ఆ ఒక్క కాలంలో మొత్తం 20 అంశాలలో ఒక్క కాలంలో 0 మార్క్ పెట్టి ఇదేందని చెప్పినట్టు ఇట్లా చూపిస్తుంది
ఏనాడైనా సరే కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి సబితా కావచ్చు, ఐటీ శాఖ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, ఒక ప్రవళిక చనిపోతే ఇదే గ్రూప్ 2 కోసం ఒక లెటర్ రాసి చనిపోతే దాని గురించి ఏ విధంగా వక్రీకరించారో మనం అందరం చూడలేదా? ఇది దాసరా జనార్దన్ అదే ఆర్టిస్ట్ క్లాస్ ఉంటాడుగా, ఆ రోజు మనందరం కూడా పోయినాగా, రోడ్లకి కొట్టలేను కదా, ఆ దాస దాగి నిజమా? ఒక ప్రవళిక, ఒక అమ్మాయి ఆవేదనతోటి నేను ఈ ఆర్టిస్ట్ క్లాస్ లో ఉంటున్నాను, చదువు కోసం మా అమ్మనాలు పంపించి కష్టపడి చదివించుకుంటే ఈ పేపర్లు ఈ విధంగా లీకేజ్లు అవుతున్నాయి. ఎక్కడ ఉన్న ఎన్ఆర్ఐకి లక్షల కొద్ది పేపర్ అమ్ముకుంటున్నారు. మన నాలాంటి పేద కుటుంబం నుంచి వచ్చి మన అమ్మ నాన్న ఇంటికాడ కష్టపడని చదివిస్తుంటే ఇక నాకు గ్రూప్ 1 మీద కావచ్చు, గ్రూప్ 2 మీద కావచ్చు, అసలు ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీదనే నాకు ఒక పారదర్శకమైన నమ్మకం లేదని చెప్పేసి అలా ఆత్మహత్య చేసుకుంటే దానికి ఒక లవ్ అని చెప్పేసి వక్రీకరించి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడితే అది న్యాయం. ఇదే ప్రజాప్రభుత్వంలో విద్యార్థులు రోడ్లెక్కి వాళ్ళకి కావాల్సినటువంటి అంశాల మీద మాకు ఈ రిక్రూట్మెంట్ కావాలి, మాకు ఈ పోస్ట్ పోన్ కావాలి, మాకు ఈ క్యాలెండర్ కావాలని చెప్పేసి కొట్లాడి అడిగితే వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళు అట్లా మాట్లాడుతారు. కోడి అంటున్నారు, కోడి శ్రీనివాసరావు 10 ఏళ్లలో కోడి కనిపించదు, ఈ 8 నెలల్లో నీకు కోడి కనిపిస్తుంది. మీ వైపు చెప్పారు కదా, మీరు చెప్పండి. తను చెప్తున్నారు కదా, తను చెప్పిన వాటికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆయన ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే.